ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది 3వ తరగతిలోని 6వ పాఠమైన మేమే మేకపిల్ల అనే పాఠం గురించి ఇప్పుడు చెప్పుకుంటాం. ఓకే అండి, పాఠంలోకి వెళ్ళిపోదాం. పిల్లలు అందరూ మేమే మేకపిల్ల అనే పాఠం యొక్క పేజ్ తెరవండి. తెరిచారా? ఓకే. ముందుగా ఈ పాఠం చెప్పుకోబోయే ముందు ఈ పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తం ఏమో తెలుసుకుందాం. సరేనా? సరే. అయితే ఈ ప్రక్రియ వచ్చి కథ. ఈ పాఠం యొక్క ఇతివృత్తం వచ్చి పరస్పర సహకారం. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తం తెలుసుకున్నాం. ఇప్పుడు చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి ఉంది కదా పిల్లలు. అందరూ చిత్రాలు చూసారా? ఓకే. అయితే ఇప్పుడు చిత్రం కిందుగా 3 ప్రశ్నలు ఉన్నాయి. అందులో మొదటి ప్రశ్న, చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి. పిల్లలు ఇక్కడ ఈ చిత్రంలో సన్నివేశాలు అంటే ఈ సన్నివేశం ఏమేంటుందో మనం చెప్పాలి. మొదటి చిత్రంలో ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయికి సహాయం చేస్తున్నాడు. రెండవ చిత్రంలో ఒక తాతను ఒక అబ్బాయి ఎక్కడికో చేయి పట్టుకొని తీసుకువెళ్తున్నట్టుగా ఉంది. ఓకే. మూడవ చిత్రంలో అమ్మ గ్లాసులు తీసుకొని వస్తుంటే ఏదో పని చేస్తుంటే అమ్మాయి వాళ్ళ అమ్మకు సహాయంగా ఇల్లు తుడుస్తుంది. ఓకే. ఈ చిత్రం యొక్క సన్నివేశాలు ఇప్పుడు మనం చూసేసాం. ఓకే. ఇప్పుడు రెండవ ప్రశ్న, చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు? పిల్లలు ఇప్పుడు చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు? మొదటి చిత్రంలో ఒక అబ్బాయి కింద పడిపోయారు. ఆ అబ్బాయి లేవలేకపోతుంటే మరొక అబ్బాయి అతనికి సహాయం చేస్తూ అతని చేయి పట్టుకొని లేపుతున్నాడు. ఓకే, అదొక చిత్రం. ఇప్పుడు రెండవ చిత్రం, అందులో ఏం చేస్తున్నారు? ఒక తాత నడవలేకపోతుంటే ఒక అబ్బాయి తాతను చేయి పట్టుకొని నడిపించుకుంటూ తన వంతు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు మూడవ చిత్రంలో నీరు ఇంట్లో కింద పడిపోయింటే అమ్మ ఎందుకులే పని చేయడం అని చెప్పి పాపే ఆ పనిని చేస్తూ ఉంది. అంటే వాళ్ళ అమ్మకు ఆ పాపకు తగిన సహాయం చేస్తుంది. ఈ 3 చిత్రాలు గమనించినట్లయితే పిల్లలు మీకేమనిపిస్తుంది అంటే ఒకరికి ఒకరు పరస్పర సహకారం చేసుకుంటున్నారు, అంటే సహాయం చేసుకుంటున్నారు అని అర్థం. మీరు కూడా ఇలాగే చేస్తారా మీ ఇంట్లో వాళ్ళకి? ఓకే. అయితే ఇప్పుడు మూడవ ప్రశ్న, మీ తోటి పిల్లలతో మీరు ఎలా ఉంటారు? పిల్లలు మీ తోటి పిల్లలతో మీరు ఎలా ఉంటారు? స్నేహపూర్వకంగా, ఇంకా వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇచ్చేలాగా, ఇంకా వాళ్ళకు సంతోషాన్ని కల్పించే విధంగా, ఇంకా వాళ్ళతో ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ చిత్రం గురించి ఈ సన్నివేశాల గురించి అంతా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ పిల్లలు పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి అని ఇచ్చారు. ఇప్పుడు ఈ చిత్రం చూసి మీరు ఏ పదాలు రాస్తారో చెప్పండి. చెప్తారా? ఓకే. పిల్లవాడు, ఇంకా తాత, ఇంకా పాప, అంటే పాప అనకూడదు, అమ్మాయి అని చెప్పాలి. ఓకేనా? అమ్మాయి, ఇంకా అమ్మ, ఇంకా సన్నివేశం, ఇంకా సహాయం. ఓకే పిల్లలు, మీరు ఈ పదాలన్నీ రాసేశారు. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. సరేనా? పాఠం పేరేమనుకున్నాం? మేమే మేకపిల్ల. ఓకే, పాఠం చెప్పుకుందామా? ఓకే. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక మేక. ఆ మేకకు 4 పిల్లలు. 4వ దాని పేరు మేమే. దానికి తొందర ఎక్కువ, మాట వినదు. ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజుని చూడాలని బుద్ధి పుట్టింది. లేడికి లేచిందే పరుగు కదా. అమ్మకు చెప్పింది, రాజుని చూడటానికి ఢిల్లీ వెళ్తున్నానని. నువ్వు చిన్నదానివి, అంత దూరం వెళ్ళలేవు అంది అమ్మ మేక. కానీ మేమే వింటేనా బయలుదేరింది. ఢిల్లీ వెళ్దాం, రాజును చూద్దాం అని పాడుకుంటూ పరుగెత్తసాగింది. మధ్యలో ఒక ఏరు వచ్చింది. ఏరు అంటే నీరు. దానికి అడ్డంగా ఒక కొమ్మ పడి ఉంది. మేకపిల్ల ఎక్కడికి వెళ్తున్నావు? ఢిల్లీకి వెళ్తున్నా, రాజును చూస్తా అంది. సరే వెళ్ళు, కానీ ముందు ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది, ఆకులన్నీ తినేసేయవా అంది ఏరు. అమ్మో, నాకు తీరిక లేదు, ఢిల్లీకి పోవాలి, రాజును చూడాలి అని పరిగెత్తింది మేమే. తోవలో ఒక మంట కనిపించింది మేమేకి. తోవ అంటే దారిలో, సరేనా? ఓకే. అది ఆరిపోతూ ఉంది.
మంట కూడా ఏరులాగే ఎక్కడికి పోతున్నావని అడిగింది మేమేని. అదే జవాబు చెప్పింది మేమే. నేను ఆరిపోతున్నాను, కొంచెం 4 పుల్లలు ఎకదోయమ్మా అని అడిగింది మంట. అమ్మో, ఢిల్లీకి వెళ్ళాలి, రాజును చూడాలి, నాకు తీరిక లేదు పో అని కసురుకున్నది మేమే. మేమే మళ్ళీ పరిగెత్తింది. ఒక చెట్టు ఎదురైంది. దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె. చెట్టు మీదుగా వచ్చే గాలికి కంచె అడ్డం. గాలి అడిగింది మేమేని, మేకపిల్ల మేకపిల్ల, ఎక్కడికి ఎలా పరిగెత్తుతున్నావు? అందరూ అడిగే వాళ్ళేనమ్మా, నాకేమీ పని లేదా? మీకు జవాబులు చెప్పడమేనా నా పని అంది మేమే. సరేలే, కొంచెం ఈ కంచె జరపవు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అంది గాలి. నేను ఢిల్లీ వెళ్తున్నా, రాజును చూడాలి, తీరిక లేదు పో అని చీదరించుకుంటూ పరిగెత్తిపోయింది మేమే. అలా అలా మేమే ఢిల్లీలో అడుగుపెట్టింది. అంతా జనం. రాజెవరు? ఎక్కడుంటాడు? ఎలా తెలుసుకోవాలి? ఎటు వెళ్ళాలి? అంతా గందరగోళం. అంతలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు. మేమే అతన్ని అడిగింది, ఢిల్లీ రాజును చూడాలి నేను, నాకు తోవ చూపించు. ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటా, నాతోరా చూపిస్తా అని ఆ మనిషి మేమేను చంకనెత్తుకున్నాడు. అతను రాజుగారి వంటవాడు. ఈ రోజుకు భలే కూర దొరికిందిలే అని సంతోషపడ్డాడు. మేమేని వంటగదిలోకి తీసుకొని వెళ్ళాడు. దాన్ని ఒక పెద్ద నీళ్ళ కాగులో పెట్టాడు. మూత పెడుతూ దానికి చెప్పాడు, ఇక్కడే ఉండు, లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోగలరు. మేమేకి భయంగానే ఉంది. వంట మనిషి వాలకం దానికి నచ్చలేదు. అంటే వాలకం అంటే ప్రవర్తన. భలే భలే మేక పిల్లండి, ఇవాళ ఇదే కూరండి అని పాడుకుంటూ వెళ్ళాడు. మేమే అంతా విన్నది, కానీ ఏం చేయగలదు? ఇంతలో మరొకడు వచ్చాడు. ఆ నీళ్ళ కాగును అన్నం వండే కాగనుకున్నాడు. దాన్ని పొయ్యి మీదకెక్కించాడు. మంట రాజేశాడు. నీళ్లు కొంచెం వేడెక్కాయి. మేమే భయంతో నీళ్ళని అడిగింది, నీళ్ళు మీరు కాగొద్దు, వేడికి నేను చచ్చిపోతాను. నీళ్ళు అన్నాయి కదా, కొంచెం ఆకులు తినేసి అడ్డం తొలగించమన్నాను కదా, నా మాట విన్నావా? నాకు సాయం చేశావా? నేను ఇప్పుడు నీకెందుకు సాయం చేయాలి? మేమేకి తన తప్పు తెలిసింది, కానీ ఏం లాభం? నీళ్లకు మేమేపై జాలి వేసింది. నేను వేడెక్కకుండా ఉండాలంటే నిప్పు మండకూడదు, నువ్వు నిప్పు నడుగు అంది. మేమేకి నిప్పుతో తన ప్రవర్తన గుర్తుకొచ్చింది. ఏడుపు వచ్చింది. నిప్పుతో, నిప్పు నువ్వు మండవద్దు, నేను చచ్చిపోతాను అంది. నిప్పు అంది కదా, 4 పుల్లలు ఎగదొయ్యమంటే విన్నావా? నీ మాట నేనెందుకు వినాలి? నీకెందుకు సాయం చేయాలి? అయినా నిప్పుకు మేమేపై జాలి వేసింది. నేను మండకూడదంటే గాలి వీచకూడదు, నువ్వు గాలిని అడుగు అంది. మేమే ఏడుపు ఆపుకోలేకపోయింది. ఏడుస్తూనే గాలితో అంది, గాలి నువ్వు గట్టిగా వీచుకు, మంట పెద్దదైతే నేను చచ్చిపోతాను. గాలికి జాలి వేసింది. చూసావా, మరి నీవు ఎవరికీ సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు? నేను మంటను పక్కకు తోసేస్తాలే. వంట మనిషి నీళ్లు వేడి చూడటానికి మూత తీస్తాడు, గబుక్కున దూకేసి పారిపో అంది. గాలి చెప్పినట్లే వంట మనిషి వచ్చాడు. మూత తీశాడో లేదో మేమే ఒక్క దూకు దూకి అదృశ్యమైపోయింది. అదృశ్యం అంటే మాయమైపోవడం. ఢిల్లీ వద్దు, రాజు వద్దు, అమ్మ మాటే వింటా, ఉండదు నాకే తంట అని పాడుకుంటూ ఎలాగో ఇల్లు చేరుకుంది. అమ్మకు జరిగిందంతా చెప్పింది. అందరికీ సాయం చేస్తానంది. అమ్మ మాట వింటానంది. అమ్మ ఎంతో సంతోషించింది. పిల్లలు, మీ అందరికీ ఈ పాఠం నచ్చిందా? ఈ పాఠం ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు అంటే, మనల్ని ఎవరైనా మాకు సాయం చేయండి అని అడిగినప్పుడు వాళ్ళకు కూడా సాయం చేయాలి. లేకపోతే మనకు కూడా అవసరమైనప్పుడు సాయం దొరకదు. సరేనా? ఓకే. ఇంకా పిల్లలు, ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించి కొన్ని పదాలకు అర్థాలు ఉన్నాయి. అవేమో తెలుసుకుందామా? ఓకే. బుద్ధి అంటే ఆలోచన. వాలకం అంటే తీరు. గందరగోళం అంటే తికమక. అదృశ్యం అంటే మాయం. పొగరు అంటే గర్వం. తిన్నగా అంటే నేరుగా. మరగడం అంటే కాగడం.
కాగు అంటే పెద్ద బిందె. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించిన అర్థాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పాఠాన్ని మనకి అందించిన కవి గురించి తెలుసుకుందామా? ఓకే, కవి పరిచయం. చందమామ కథలు 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల గారు రచించిన చందమామ కథ ఈ మేమే మేకపిల్ల కథ. ఓకేనా? ఎవరు రచించారు ఈ కథని? ఆర్ శకుంతల గారు రచించారు. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించిన మరిన్ని అంశాల గురించి తెలుసుకుందాం. పిల్లలు, ఇప్పుడు చదవడం, వ్యక్తపరచడం. అందులో ఆ కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారో పాఠంలో గుర్తించి రాయండి. పిల్లలు, మీరందరూ పాఠం విన్నారు కదా. ఈ పాఠంలో ఎవరు ఎవరితో అన్నారో ఈ వాక్యాలను చూసి మీరు చెప్పాలి. ఓకేనా? ఓకే. అందులో మొదటి ప్రశ్న, అమ్మో నాకు తీరిక లేదు, ఢిల్లీకి పోవాలి, రాజును చూడాలి అని ఎవరు ఎవరితో అన్నారు? మేమే ఏరుతో అన్నది. ఓకే. రెండవది, కొంచెం 4 పుల్లలు ఎగదోయమ్మా అని ఎవరు ఎవరితో అన్నారు? మంట మేమేతో అన్నది. ఓకే. మూడవ ప్రశ్న, ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటా, నాతోరా చూపిస్తా అని ఎవరు ఎవరితో అన్నారు? వంటవాడు మేమేతో అన్నారు. నాలుగవ ప్రశ్న, చూసావా మరి నీవు ఎవరికీ సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అని ఎవరు ఎవరితో అన్నారు? గాలి మేమేతో అన్నది. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ అంశం అయిపోయింది. ఇప్పుడు ఇందులోని ఆ అనే అంశం అదేమంటే, కింది పేరాను చదవండి, కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. పిల్లలు, ఇక్కడ ఒక పేరా ఉంది, అది చదివి కింద ఉన్న ప్రశ్నలకు మనం జవాబులు రాయాలి. సరేనా? ఓకే. అనగనగా ఒక కూరగాయల తోట. ఆ తోటలోని కూరగాయలకు పక్షుల్లా ఎగరాలని కోరిక. వనదేవత వరంతో వాటికి రెక్కలు వచ్చాయి. కూరగాయలు ఎగరడం ప్రారంభించాయి. దొండ, కాకర, మిరప హుషారుగా ఎగిరాయి. సొరకాయ, గుమ్మడికాయలు ఎగరలేక ఆయాస పడుతున్నాయి. క్యారెట్, ముల్లంగి, బెండ చక్కర్లు కొడుతూ ఎగురుతున్నాయి. అంతలో ఒక పక్షుల గుంపు కూరగాయలపై దాడి చేసింది. పక్షులు పొడుస్తుంటే తప్పించుకోవడానికి కూరగాయలు నానా తిప్పలు పడ్డాయి. చివరికి ఎలాగోలాగా తప్పించుకోవడానికి తోటలోకి చేరాయి. వనదేవతను ప్రార్థించి తమకు రెక్కలు వద్దన్నాయి. తిరిగి వాటి యథాస్థానానికి చేరిపోయాయి. పిల్లలు, ఇప్పుడు ఈ పేరా భలే తమాషాగా ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఈ పేరా కింద ఉన్న ప్రశ్నలకు మనం సమాధానాలు రాసేద్దాం. ఓకేనా? ఓకే. అందులో మొదటి ప్రశ్న, పై పేరాలో ఉన్న కూరగాయల పేర్లు రాయండి. పిల్లలు, ఈ పేరాలో ఏ కూరగాయల పేర్లు ఉన్నాయి చెప్పండి? దొండ, కాకర, మిరప, సొరకాయ, గుమ్మడి, క్యారెట్, ముల్లంగి, ఇంకా బెండ. ఓకే. రెండవ ప్రశ్న, కూరగాయలకు కలిగిన కోరిక ఏమిటి? పిల్లలు, ఈ పేరాలో కూరగాయలకు కలిగిన కోరిక ఏమిటి? పక్షుల్లాగా ఎగరాలని కోరిక. ఓకే. మూడవ ప్రశ్న, కూరగాయలు చివరకు వనదేవతను ఏమని ప్రార్థించాయి? పిల్లలు, కూరగాయలు చివరకు వనదేవతను ఏమని ప్రార్థించాయి? తమకు రెక్కలు వద్దని ప్రార్థించాయి. ఓకే. నాలుగవ ప్రశ్న, పక్షులు కూరగాయలను ఏం చేశాయి? పొడుచుకొని తిన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబులు రాసేసాం. ఇందులోనే ఈ అనే అంశం. ఆ అభ్యాసంలో ఇచ్చిన పేర ఆధారంగా కింది వాక్యాలలోని ఖాళీలను పూరించండి. పిల్లలు, ఆ అనే అభ్యాసం ఉంది కదా, అందులో ఒక పేరా ఇచ్చారు కదా, ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆ పేరాకు సంబంధించి మనం ఏం చేయాలంటే, ఇక్కడ వాక్యాలను అసంపూర్తిగా ఇస్తారు. మనం వాటిని ఇచ్చిన ఖాళీలలో సరైన పదం పెడితే అది సంపూర్ణమవుతుంది. సరేనా? ఓకే. మొదటిది, డాష్ వరంతో కూరగాయలకు రెక్కలు వచ్చాయి. పిల్లలు, పేరాలో ఎవరి వరంతో కూరగాయల రెక్కలు వచ్చాయి? వనదేవత. ఓకే. రెండవ ప్రశ్న, డాష్ ఎగరలేక ఆయాసపడ్డాయి. పిల్లలు, పేరాలో ఎవరు ఎగరలేక ఆయాసపడ్డాయి? సొర, గుమ్మడి. ఓకే. నెక్స్ట్ మూడవది, కూరగాయలపై డాష్ గుంపు దాడి చేసింది. ఏ గుంపు దాడి చేసింది? పక్షుల గుంపు. నాలుగో ప్రశ్న, కూరగాయలు తప్పించుకొని
డాష్లోకి చేరాయి. ఎక్కడికి వెళ్ళాయి పిల్లలు? తోటలోకి చేరాయి. ఓకే, ఇది కూడా మనం రాసేసాం. ఇప్పుడు మరొక అంశం, అదేమంటే పదజాలం. పదజాలంలో అనే అంశం. ముందు పాఠంలో వికటకవి కథను చదివారు కదా. వికటకవి పదం ఎటు నుంచి చదివినా ఒకేలా ఉంటుంది. వీటిని ఏమంటామంటే భ్రమక పదాలు అని అంటారు. కింది భ్రమక పదాలను చదవండి, అలాంటివి మరికొన్ని మీరు రాయండి. పిల్లలు, ఇక్కడ కొన్ని భ్రమక పదాలు అంటే మనం ఎటు నుంచి చదివినా ఒకేలా ఉంటాయి, వాటిని ఏమంటామంటే భ్రమక పదాలు. అలాగే ఇక్కడ ఉదాహరణగా కొన్ని పదాలు ఇచ్చారు, మనం కూడా ఇంకా కొన్ని ప్రముఖ పదాలను రాయాలి. రాసేద్దామా? ఓకే, వారు ఇచ్చిన ఉదాహరణ ఏమో చూసేద్దాం. జలజ, మిసిమి, ముత్యము, కిటికీ. పిల్లలు, ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఎటు నుంచి చదివినా ఒకేలా ఉన్నాయి. సరే, ఇప్పుడు మనకు తెలిసినవి రాసేద్దామా? ఓకే, వలువ, పులుపు, కునుకు, మహిమ. ఓకే పిల్లలు, ఇవన్నీ ఏం పదాలు? భ్రమక పదాలు. ఓకే, ఇప్పుడు ఇందులోనే అనే అంశం. కింది ఆధారాలతో గళ్ళను పూరించి మాటలు తయారు చేయండి. పిల్లలు, ఇక్కడ కొన్ని గళ్ళు ఇచ్చారు కదా, అందులో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన వాక్యాలకు మనం పదాలు రాయాలి. రాసేద్దామా? ఓకే, అందులో ఒకటవది గోడకు కొట్టేవి. పిల్లలు, గోడకి ఏం కొడతాం? మేకులు. రెండవది పశువులకు వేసేది. పశువులకు ఏం వేస్తాం? మేత. మూడవది భవనానికి మరో పేరు. పిల్లలు, భవనానికి మరో పేరేమి? మేడ. నాలుగవది పొలం దున్నడానికి ఉపయోగించేది. ఏది? మడక. ఐదవది పక్షిని ఇలా కూడా పిలుస్తారు, పిట్ట. ఆరవది చెక్కతో చేసేది, బల్ల. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ గళ్ళన్నింటినీ మనం మాటల రూపంలో పూరించేసాం. ఓకే, ఇప్పుడు మరొక అంశం, అదేమంటే సృజనాత్మకత. పిల్లలు, ఇక్కడ చూడండి, కింది చిత్రాల ఆధారంగా సంభాషణలు రాయండి. పిల్లలు, మనం అందరం పాఠం విన్నాం కదా, మేమే మేకపిల్ల, దానికి సంబంధించి చిత్రాలు ఇచ్చారు. మనం దీన్ని సంభాషణగా రాయాలి. అందులో వారే ఒకటి ఇచ్చేశారు, గాలి మేకతో ఏమన్నదో. గాలి ఇలా అన్నది, నువ్వు చాలా మారిపోయావు. మేక, అవును, ఇక నుండి మనం స్నేహితులం అన్నది. ఇప్పుడు రెండవ చిత్రం చూడండి, ఏం కనిపిస్తుంది మీకు? మేక ఏం చేస్తుంది? మంటను ఇంకా మండిస్తుంది. ఓకే, అంటే మంటను ఎగదోస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ రెండు స్నేహితులు అయ్యాయి. ఇప్పుడు నిప్పు అంటుంది, నువ్వు చాలా మారిపోయావు అంటుంది. అప్పుడు మేక చెప్తుంది, అవును, ఇక నుండి మనం స్నేహితులమని చెప్తుంది. ఇప్పుడు మూడో చిత్రం చూడండి, ఏం కనిపిస్తుంది? ఏరు, ఏటిపైన కొమ్మ అడ్డంగా పడ్డది. ఇదేం చేస్తుంది? ఆ కొమ్మను ఎత్తివేస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఏం మాట్లాడుకున్నాయంటే, ఏరు అంటుంది, నువ్వు చాలా మారిపోయావు అంటుంది. అప్పుడు మేక చెప్తుంది, అవును, ఇక నుండి మనం స్నేహితులం అని చెప్తుంది. ఓకే, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మరొక అంశం ఏమంటే భాషాంశాలు. ఈ భాషాంశాలలో ఏమిచ్చారంటే అందులో మరొకటి కింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలు గమనించండి. పిల్లలు, ఇక్కడ రెండు వాక్యాలు ఇచ్చారు, మనం చదువుదామా? ఓకే, మొదటిది విజయ్ తెలివైన బాలుడు. రెండవది అతను 3వ తరగతి చదువుతున్నాడు. పిల్లలు, ఈ రెండు వాక్యాలు గమనించారా? ఈ రెండు వాక్యాల్లో దేనికి గీత గీచారు? విజయ్, అతను. ఓకే, ఇప్పుడు చూడండి, మొదటి వాక్యంలో విజయ్ అనేది ఇచ్చారు, అదేమవుతుంది? అక్కడ పేరుంది కాబట్టి అది నామవాచక పదం అవుతుంది. ఇప్పుడు రెండవ వాక్యంలో చూడండి, అక్కడేం గీత గీచారు? అతను, అంటే అక్కడ అతను అనే పదాన్ని గీత గీచారు. ఇప్పుడు అతను అనేది ఎవరి గురించి చెప్తుంది? విజయ్ గురించే కదా, కాబట్టి ఈ అతను అనేది విజయ్కి బదులుగా వాడారు. ఇలా నామవాచకాలకు బదులుగా వాడే పదాలను ఏమంటారంటే సర్వనామాలు అని అంటారు. అంతే కదా, ఏమంటారు పిల్లలు? సర్వనామాలు అని అంటారు. ఇప్పుడు చూడండి, ఒక అతను ఉంటారు, అతను చాలా ఇప్పుడు విజయ్ అనుకోండి, విజయ్ మంచి బాలుడు, విజయ్ చాలా మంచివాడు, విజయ్ స్కూల్కి చక్కగా వెళ్తాడు, విజయ్ అన్నం తిన్నాడు. ఇలా పదే పదే అతని పేరు పలకాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అదే అతని పేరుకు బదులుగా అతను అన్నామనుకోండి, అప్పుడు అంత ఇబ్బంది ఉండదు, ఇంకా
ఈజీగా కానీ ఉంటుంది. సరేనా? ఓకే. ఇలా పేర్లకు బదులుగా వాడే పదాలను ఏమంటారంటే సర్వనామాలు అని అంటారు. ఇప్పుడు సర్వనామాలు ఏవేవో చూసేద్దామా? అతడు, ఆమె, అది, మేము, నేను, వారు, వీరు, ఇలా చాలా ఉండే వాటిని ఏమంటామంటే సర్వనామాలు. ఓకే. ఇప్పుడు ఆ అనే అంశంలో ఏమిచ్చారంటే కింది పట్టికలోని సర్వనామాలను గుర్తించి రాయండి. పిల్లలు ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు, గమనించారా? ఓకే. అందులో సర్వనామాలు ఇంకా నామవాచకాలు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు మీరేం చేయాలంటే అందులో ఉన్న సర్వనామాలను గుర్తించి రాయాలి. సర్వనామం అంటే ఏమని చెప్పుకున్నాం? పేర్లకు బదులుగా అంటే నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. ఇప్పుడు మీరు గుర్తించి రాయండి. ఉదాహరణగా వారు ఏమి ఇచ్చారంటే మనం అని ఇచ్చారు. ఇప్పుడు మిగతావన్నీ మీరు రాయండి. ఏమేమి ఉన్నాయి? ఆమె, అతను, అది, వారు, ఇతను, మేము, నీవు, నేను. ఓకే. ఇవన్నీ ఏమవుతాయి? సర్వనామాలు. ఎందుకు? పేర్లకు బదులుగా వాడుతున్నాం కాబట్టి వీటిని సర్వనామాలు అని అంటాం. ఓకే. ఇప్పుడు ఈ కింది సర్వనామాలను గమనించండి. పిల్లలు కింద కొన్ని సర్వనామాలు ఇచ్చారు, వాటిని గమనిద్దామా? ఓకే, చెప్పుకుందామా? ఓకే. నేను, నీవు, వాడు లేదా ఆమె, వీడు లేదా ఈమె, అది, ఇది, మేము, మనం, మీరు, వారు, వాళ్ళు, వీరు, వీళ్ళు, అవి, ఇవి. ఇవన్నీ ఏమవుతాయంట? సర్వనామాలు అవుతాయి. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం పాఠము ఇంకా పాఠానికి సంబంధించిన అన్ని అంశాల గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు మీ అందరికీ ఈ పాఠం అర్థమైందా? ఓకే. అందరికీ అర్థమైనట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.